మరెంపల్లి అనే చిన్న గ్రామంలో భీమక్క, తిమ్మప్ప అనే దంపతులు ఉండేవారు. వాళ్ల జీవితం చాలా సాధారణం, కాని వాళ్ల మనసులు మాత్రం ఎంతో గొప్పవి. పేదరికం ఉన్నా, కష్టం అంటే భయం లేదు. భీమక్క ప్రతి ఉదయం తెల్లవారక ముందే లేచి, ఇంట్లో చేసిన మజ్జిగను మట్టికుండల్లో నింపుకుని పల్లెలో తిరిగి అమ్మేది. కొన్నిసార్లు పాలు కూడా అమ్మేది. ఎండైనా, వానైనా, అలసటైనా ఆమె అడుగులు ఆగేవి కాదు. తిమ్మప్ప మాత్రం పొలంలో కష్టపడి పని చేసేవాడు. రైతు చెమటతోనే ఇంట్లో పొయ్యి మండేది. వాళ్లకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. పెద్ద కుటుంబం, కాని ప్రేమ మాత్రం ఇంకా పెద్దది. పిల్లలందరినీ చదివించాలి, బాగుపడాలని భీమక్క, తిమ్మప్ప కలలు కనేవారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక రోజు తిమ్మప్ప ఆరోగ్యం బాగా క్షీణించింది. ఊరి వైద్యులు చూసినా ప్రయోజనం లేక పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాని విధి వేరేలా నిర్ణయించింది. కుటుంబాన్ని ప్రేమగా చూసుకున్న తిమ్మప్ప అక్కడే కన్నుమూశాడు. ఆ రోజు నుంచి ఆ ఇంటి బాధ అంతా పెద్ద కొడుకు భుజాల మీద పడింది. తన తండ్రిలానే కుటుంబాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. మిగతా పిల్లలందరూ కూడా కాలక్రమేణా తమ తమ జీవితాల్లో ముందుకు సాగారు. సంవత్సరాలు గడిచాయి. పెద్ద కొడుకు, రెండవ కొడుకు మాత్రం మరెంపల్లిలోనే ఉండి తమ ఊరిని విడిచిపెట్టలేదు. చివరి ఇద్దరు కొడుకులు కనేకల్ గ్రామంలో స్థిరపడ్డారు. అన్నదమ్ముల మధ్య ప్రేమ చూసి ఊరంతా, ఇవ్వాళ్లాంటి వాళ్లు అరుదు అనుకునేది. భీమక్క మాత్రం చివరి వరకు కుటుంబానికే బ్రతికింది. పిల్లలందరూ బాగుండటం చూసి ఆమె మనసుకు ఓ శాంతి వచ్చింది. జీవితం అంటే ఇలానే ఉండాలి, కష్టపడి పిల్లలను నిలబెట్టాలి అనిపించేలా ఆమె తన జీవితాన్ని గడిపింది. ఒక ప్రశాంతమైన రాత్రి, పిల్లలందరి జ్ఞాపకాలు మనసులో పెట్టుకుని, తిమ్మప్పను గుర్తుచేసుకుంటూ భీమక్క కూడా ఈ లోకాన్ని విడిచిపోయింది. ఆమె చనిపోయినా, మరెంపల్లిలో ఇప్పటికీ ఒక మాట వినిపిస్తుంది. జీవితం అంటే భీమక్క, తిమ్మప్పలదే.